ఏయ్, నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఈ ఒక్క డైలాగ్ 25 సంవత్సరాల కింద యూత్ ని ఒక ఊపు ఊపేసింది. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కాళ్ళ రెగరేసుకున్నా చేసింది. ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా ఏ చికిత్స కుమస్తాస్, లేకపోతే బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, ఇవే పాటలు. సినిమా చూసిన వాళ్ళందరూ ఎవరా దర్శకుడు అంటూ ప్రశ్నలు. ఎవరు? పూరి జగన్నాథ్ అంట. మా ఊడిని మామూలుగా చూపించలేదుగా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు దిల్ ఖుషి అయిపోయారు. ఆ సినిమాని బద్రీ. పూరి జగన్నాథ్ తొలిసారి దర్శకత్వం వహించిన బద్రీ సినిమా ఏప్రిల్ 20 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 25 ఏళ్ల కెరీర్ లో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బాస్టర్ చూసిన పూరి జగన్నాథ్ మొదటి సినిమా బద్రీ సినిమాకి ఎలా కష్టపడ్డారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఒప్పించారన్నది వాళ్ళు తెలుసుకుందాం. అసిస్టెంట్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ దగ్గర పనిచేసి పూరి జగన్నాథ్ సొంతంగా ఒక కథను తయారు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామని ఆయన మేనేజర్ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గతంలో దూరదర్శన్ ద్వారా పరిచయం ఉన్న శ్యామ్ కే నాయుడు కలిసి పవన్ కళ్యాణ్ కు కథ చెప్పే అవకాశం ఇప్పించండి అని కోరారు. శ్యామ్ ఈ విషయాన్ని చోటా కే నాయుడుకి చెప్పారు. అప్పటికే చోటాకు పవన్ కళ్యాణ్ మంచి స్నేహితుడు. దీంతో పూరి వెళ్లి చోటాను కలిస్తే, పవన్ కళ్యాణ్ కి మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది, ముందు ఆ కథ నాకు చెప్పు అనడంతో తన దగ్గర ఉన్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పారు పూరి జగన్నాథ్. అది చోటాకు నచ్చడంతో ఇదే కథ చిన్న పాయింట్ గా పవన్ కళ్యాణ్ చెప్పి పూరి జగన్నాథ్ కలిసేందుకు పవన్ కళ్యాణ్ ఒప్పించారు. ఆ తర్వాత కథ చెప్పేందుకు పవన్ కళ్యాణ్ నుంచి పూరి జగన్నాథ్ కి పిలుపొచ్చింది. అది తెల్లవారుజామున 4 గంటలకు రమ్మన్నారు. అంతేకాదు, కేవలం అరగంట సమయం మాత్రం ఇచ్చారు. తెల్లవారుజామున పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన పూరి జగన్నాథ్ కథ చెప్పడం మొదలుపెట్టారు. అరగంట గడిచిపోయింది, గంట అయింది, గంట కాస్త 4 గంటలైంది. పవన్ కళ్యాణ్ కథ వింటూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది, కానీ క్లైమాక్స్ మార్చమని సలహా ఇచ్చారు. అమ్మయ్య, ఎలాగో కథ అయితే ఓకేంది, క్లైమాక్స్ సంగతి చూద్దామంటూ పవన్ కళ్యాణ్ కి ఓకే చెప్పి బయటకు వచ్చేసారు పూరి జగన్నాథ్. క్లైమాక్స్ మార్చమని పవన్ కళ్యాణ్ సూచించడంతో దానిపై కసరత్తు మొదలుపెట్టారు పూరి జగన్నాథ్. 1 రోజు 2 రోజులు అలా వారమైంది. అయినా క్లైమాక్స్ మాత్రం తనకు నచ్చినట్టుగా రావడం లేదు. వారం తర్వాత మళ్లీ వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఏమైంది, క్లైమాక్స్ మార్చావని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ప్రయత్నించాను, కానీ కొత్త వెర్షన్ నాకే నచ్చలేదని పూరి జగన్నాథ్ సమాధానం ఇచ్చారు. నా గురించి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదని చూద్దామని అలా అడిగాను. ఇదే బాగుందని పవన్ కళ్యాణ్ అనడంతో పూరి జగన్నాథ్ కి ఎక్కలేని సంతోషం వచ్చింది. అప్పుడే పవన్ కళ్యాణ్ ఒక బాంబు పేల్చారు. అన్నట్టు చోటాకి ఈ కథ కాదుగా నువ్వు చెప్పింది, ఇప్పుడు నువ్వు చెప్పిన కథ పూర్తి భిన్నంగా ఉందంటూ ప్రశ్నించడంతో అవకాశం పోతుందని ఆయనకు ఆ కథ చెప్పని పూరి జగన్నాథ్ గారు నిజం చెప్పేశారు. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, అమిషా పటేల్, రేణు దేశాయ్, ప్రకాష్ రాజ్ పాత్ర కీలకం. బద్రీగా పవన్ కళ్యాణ్ నటన, స్టైల్, ఫైట్స్ అన్ని మెప్పిస్తాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తన ఆఫీస్కి వచ్చి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు తిరిగి పవన్ కళ్యాణ్ చెప్పే బద్రీనాథ్ డైలాగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇక హీరోయిన్ గా అమిషా పటేల్, రేణు దేశాయ్ నటించారు. అమిషా పటేల్ కి ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమాతోనే పరిచయమైన రేణు దేశాయ్ని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు. తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాకి పనిచేస్తున్న రమణ గోకుల్ని బద్రీ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆయన ఇచ్చిన పాటలు యూత్ ని ఒక ఊపు ఊపేశాయి. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, ఏ చికిత్స కుమస్తా పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానం కూడా కొత్తగా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో బ్రహ్మానందం, మల్లికార్జునరావుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపు నవ్విస్తాయి. సీఎం రికమెండేషన్ తో వచ్చారంటూ బ్రహ్మానందం దగ్గర మల్లికార్జునరావు జాబ్ లో చేరటం, మోడల్స్ ఫోటోలు తీయడం సన్నివేశాలన్నీ కితకితలు పెడతాయి. ఇంకా ఈ సినిమా 85 సెంటర్లో 50 రోజులు, 47 సెంటర్లో 100 రోజుల పాటు ఆడింది.